పులివెందుల ఎలక్షన్లు అయిపోగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి, అయ్యా చంద్రబాబు నాయుడు, ఈ అరాచకాలు ఎంతకాలం చేస్తావు, నువ్వు ఎక్కువ కాలం ఏమన్నా బతుకుతావా, ఇప్పటికైనా మంచి చేయడం నేర్చుకో, లేదంటే నరకానికి పోతావు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? నరకానికా? నరకం అంటే తెలుసు ఆయనకి? ఎవరు వెళ్తారో తెలుసా నరకానికి? బాబాయిని నరికిన వాళ్ళు, కోడిగత్తుతో పొడిపించుకున్న వాళ్ళు, అక్క చెల్లిని బయటికి తరిమిన వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ బాబు గారు నరకానికి వెళ్తాం అనేది ఏంది? ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినాడు నరకానికి వెళ్తాడు, రిగ్గింగ్ చేసినాడు నరకానికి వెళ్తారు. ఆ తేడా తెలుసుకోకుండా ఏదో కొద్దిగా మతి భ్రమించినట్టుకుంది. వాళ్ళ సామ్రాజ్యానికి గండి పడేపాటికి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక పిచ్చి ప్రలాపాలు పేలుతున్నాడని అనిపిస్తుంది. అంతే అంటారా? లేదంటే కనుక ఏదైనా వెనక తెర వెనక ఏదన్నా కథ నడుపుతున్నాడు అనుకోవచ్చు అంటారా? తెర వెనక కథ నడపడానికి ఏముంది? మొన్నది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ ఎవరితో హాట్లైన్తో మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. ఈయనకి ఎట్లా తెలిసింది హాట్లైన్తో మాట్లాడుతున్నాడని? ఈయనకి అర్ధరాత్రి ప్రేతాత్మలో ఏమైనా మీటింగ్లో పెట్టుకొని ఈయనతో మాట్లాడి చెప్పారా? అప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు హాట్లైన్లో మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. ఈయనకి ఎట్లా తెలిసింది? అర్ధరాత్రి ఆత్మలతో ఈయన మాట్లాడుతుంటారుగా. ఆత్మ ప్రేతాత్మ వాళ్ళని చెప్పారా? భయా జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, వాళ్ళిద్దరూ హాట్లైన్లో మాట్లాడుతున్నారు, వాళ్ళ ముగ్గురు, నువ్వు జాగ్రత్తగా ఉండని ఆయన చెప్పారా? అదే అయిండొచ్చు. మరి మతి చెల్లించినప్పుడు ఏదో పిచ్చిగా మాట్లాడతారు. మతి చెల్లించింది అని మాట్లాడటం. ప్రతిపక్ష నేత ఎవరు? ప్రతిపక్ష నేత ఎవరు? ఆయన పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల నియోజకవర్గపు ఎమ్మెల్యే, అంతవరకే. ఇప్పుడు మన ఎలక్షన్ జరిగినాయి, నాకు తెలిసి నా మాటలు చెప్పాలంటే ప్రజాస్వామ్యం గెలిచింది, ధనస్వామ్యం బ్రహ్మాండంగా అలలాగా ప్రవహించింది, రిగ్గింగ్ వ్యవస్థ అడ్డుగట్ట వేయబడింది. కాకపోతే ఇవాళ నాకు తెలిసిందేనంటే ఓటు విలువ, ఓటు అమ్ముకోవద్దని నేను చెప్తున్నాను. ఇది స్వాతంత్ర దినోత్సవం రోజు. కానీ బలవంతంగా ఓట్లు అమ్ముకునే వ్యక్తులకి ఓటు విలువ మీది 5,000 నుంచి 10,000 మధ్య ఓటు విలువ వాళ్ళు వెలకట్టారు. రాబోయే ఎలక్షన్లో ప్రతి ఓటరు కూడా ఓటు డబ్బులు తీసుకున్న వాళ్ళకి అవసరాలు రీత్యా వాళ్ళు ఓటు 5,000 తక్కువ ఎవరు తీసుకోవద్దని నా మనవి. ఏంటంటారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంత ప్రెస్టేట్ కావడానికి గల కారణం ఏంటి? ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం, అది 2 ఒంటిమిట్ట కానీ లేదంటే కనుక పులివెందులు కానీ, ఈ 2 జెడ్పీటీసీల కోసం అంత టెన్షన్ తీసుకొని హడావుడి పట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? హడావుడి పడటానికి కారణం ఏముంది? అది ఆయన సామ్రాజ్యం. మొన్నటిదాకా నా సామ్రాజ్యం. 95లో టీడీపీ అక్కడ గెలిచింది. 95, 96 ఎంపీ ఎలక్షన్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతా ఒక 5 ఏళ్లలో బయటపడ్డాడు. ఆ తర్వాత ప్రధానంగా వైఎస్ ఫ్యామిలీ నడుస్తుంది. అది వరవని బ్రేక్ కొట్టేపాటికి తట్టుకోలేక ఈ రకంగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో దాని గురించి ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆట కట్టు. కాకపోతే ఏంటంటే వైసీపీలో ఉన్న కొద్ది కెపాసిటీ, క్యాలిబరు, క్యారెక్టర్ ఉన్న నాయకులు వాళ్ళు పాత పార్టీకి చూసుకొని ప్రజెంట్ అయితే ఒక పొలిటికల్ రాజకీయ శూన్యత ఒకటి ఉంది. ఇలా వాళ్ళ మాతృ పార్టీలోకి వచ్చి ఏదైనా ఇప్పటి నుంచి రేపు రాబోయే ఎలక్షన్లో వాళ్ళు ఏమైనా కంటెస్ట్ చేస్తే 29 నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏదన్నా కొద్దిగా గట్టి ఫైట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం లేదు, పోలీసు రాజ్యం అడ్డం పెట్టుకొని ఇదంతా చేశారు, డిఐజీ కోయ ప్రవీణ్ చేసిన గెలుపుగా కారణమయ్యాడు అంటూ మరి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటే? అంబటి రాంబాబు ఇందాక చూశానండి. ఎలక్షన్ మొత్తం ఎవరు డిఐజీ నుంచి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు దాదాపు 12 మంది తర్వాత జూనియర్. ఆయన 12 మందిని పక్కన పెట్టి ఆయనకి ఎందుకు ఇచ్చాడు? నీ వర్గం మొత్తం అప్ టు టాప్ నుంచి బాటం దాకా నీ సామాజిక వర్గంతో ఎలక్షన్ చేయించావుగా. నీళ్ళ సాహని కూడా నువ్వు పెట్టినావేగా. ఏమైంది ఎలక్షను? ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇవన్నీ పనికిరావు. ఎవరో ఏదో చేశారు. కోయ ప్రవీణ్ అని ఆయన నువ్వు తీసిన 16 నెలలు లోపల వీఆర్లో పడేసావు. నిన్నొచ్చి నేను అడుక్కున్నాడా? మొగసీరుగా మీసం వేసాడు, పోయి వ్యవసాయం చేసుకున్నాడు. అది దమ్మున్న నాయకుడు. ఉమేష్ చంద్ర ఉన్నాడు. నీ అయిన ఏం చేశాడు? అప్పుడున్న ఈయన మన జర్నలిస్ట్ లక్ష్మణ్ చెప్తాడు. ఆయన చెప్తాడు
ఇవన్నీ పోలీస్ వ్యవస్థ సరిగ్గా మూడో కన్ను తెరిస్తే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది నిన్న జరిగిన బై ఎలక్షన్ ఉదాహరణ. పోలీస్ వ్యవస్థతో అసలుకి ఓట్లు వేయడానికి రాకుండా మా వాళ్ళు అడ్డుకున్నారు, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మొత్తం రిగ్గింగ్ చేశారనేది వైసీపీ నాయకుల వాదన. మరి రిగ్గింగ్ అంటే ఏంది? తిరుపతి బై ఎలక్షన్ రిగ్గింగ్. తిరుపతి బై ఎలక్షన్ ఏంది? ఏం చేశారు? భూముల కన్నారెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ఎవడో చిత్తూరు నుంచి మన తమిళనాడు నుంచి టూరిస్టులు వేసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించారు. ఏమైంది? దాన్ని రిగ్గింగ్ అంటారు. ఇప్పుడు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏంటి? గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు. చదువుకున్నాడు, డిగ్రీ పాస్ అన్నాడు, వాడు ఓటు హక్కు ఉంటుంది. నువ్వు ఎవరన్నా తీసుకొచ్చావు, ఏమ్మా ఏంటంటే నాకు తెలియదు, మా వాళ్ళు ఇచ్చారు వచ్చానంటారు. దీన్ని రిగ్గింగ్ అంటారు. కానీ మరి నీ రిగ్గింగ్ దాన్ని బట్టే కదా చంద్రమౌళి రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడా? ఎంతమంది సస్పెండ్ అయ్యారు? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? రిగ్గింగ్లు అయ్యి నీ పాలిట పడి ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఇంకా నువ్వు రిగ్గింగ్ నుంచి ఏదో కొత్తగా చదువుతా అయింది ఎట్లా? ఇంకా నువ్వు కనీసం ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నా మీరన్నా ఎప్పుడన్నా కొంచెం స్పృహలోకి వచ్చి ఎవరికి ఊడింగ్ చేయకుండా మీ రూల్ ఆఫ్ లా పాటించమని కోరుతున్నాను. ఇవంతా రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ చంద్రబాబు పాలిస్తున్నారు అనేది ఈ వైసీపీ నాయకుల వాదన. కరెక్టే అంటారా? నిన్నదాకా వాళ్ళు పాలించారు అదేగా. ఇప్పుడు వాళ్ళు అలా పాలించారు కనుక అధికారం మత్తు దిగంగానే ఎదుడు వ్యక్తి కూడా అలానే పాలిస్తాడు అలానే అనుకుంటే అంతగా అజ్ఞానులకి మనం ఏం చెప్పలేం. వాళ్ళ అజ్ఞానంలో అలా కొట్టుకుమిట్టాడుతూ పోవాల్సిందే. ఇప్పుడు మరి హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు, ఈ ఎలక్షన్ రద్దు చేయాలి అని. హైకోర్టు ఏం కేసు కొట్టేసింది, ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఇచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నువ్వు హైకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్ళు, దాంట్లో మెరిట్ ఉండాలిగా. నీ మెరిట్ లేకుండా నేను హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను, ఫెడరల్ కోర్టుకి వెళ్తాను, ఏ కోర్టుకి వెళ్ళినా అక్కడ కన్నెట్టు ఉండాలి కదా. ఏం లేక నువ్వు ఏ కోర్టు పైన ఉపయోగం ఉంది? నీ ఇష్టం. నువ్వు కోర్టు పక్షి, నువ్వు అన్ని కోర్టులు తిరుగుతావు. నిన్ను కోర్టుకి వెళ్ళే హక్కు రాజ్యాంగం నీకు ఇచ్చింది. నీ ఇష్టం, నువ్వు ఎలా వెళ్తావో ఏం చేస్తావు అనేది ఇక నీ విచక్షణకే వదిలేస్తున్నావు. అంటే ఆయన ఎందుకని అంటారు ఒక పులివెందుల గురించి ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? టెన్షన్ పడేది ఏముందండి? ఆయన నిన్నటిదాకా ఆయన వన్ మ్యాన్ షో, ఆయన సింగిల్ ప్లేయర్. అక్కడ ఆ సింగిల్ ప్లేయర్ ప్లేస్లో మరి 11 మంది. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం చూడండి, దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ అసలు ఓటింగ్ నామినేషన్ పడాల. మరి 11 మందితో నామినేషన్ ఇచ్చారు, పులివెందులు కానీ ఒంటిమిట్టి కానీ. మరి అక్కడ ప్రజాస్వామ్యం వదిలింది కదా, ప్రజాస్వామ్యం నడిచింది కదా. చూడండి గమ్మత్తుకుంది 11. మరి ఆ 11 ఏందో, ఆ గోల ఏందో, అవన్నీ బాబు ఈయనకను గొంతులో చాముల్లా గుచ్చుకొని ఏం చేస్తాం చెప్పడి. ఈ లోపల ఆత్మలు వచ్చి వాళ్ళు వచ్చి గోల, రయ్య చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడుకుంటున్నారు. ఆ ముచ్చట ఏందో చూడండి, ప్రేతాత్మలు పైనుంచి గోల చేస్తున్నాయి. మరి ఏం తట్టుకోలేక ఏం అర్థం కాక ఈ లోపల మందులు అయిపోయి ఉంటాయి, లండన్ మందులు. ఏదో ఆయన గోళం వదిలేసేయండి బాబు, ఎందుకు ఆయన గురించి. మేమేమన్నా అంటే నేను వాళ్ళ చెల్లి షర్మిల అంటుంది నీలాగా తెరనికల కాళ్ళు పట్టుకోవడం మాకు చేత కాదని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మరి అయ్యేలా చూడాలంటారు. ఏనా ఉన్నమాట మాట్లాడింది తప్పే ఉంది. ఇప్పుడు మరి రక్తం పుంచుకున్న చెల్లెలు షర్మిలారెడ్డి గారు, మరి ఆమె తెలియని ఏముంటుంది? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే కదా. దాన్ని బట్టి మరి ఆయన ఆలోచన విధానం ఏంటనే చెప్పి ఉంటుంది. ఏముంది దాంట్లో?